ఈ వ్యక్తి తన ఫ్యామిలీ ప్రాణాల్ని కాపాడడానికి జాంబీల చేతిలో బలైపోతాడు. మరోవైపు వాళ్ళు తలుపు తీయమన్నా కూడా తీయకపోవడంతో వీళ్ళు బలవంతంగా తలుపు తెరుస్తూ ఉంటారు. ఎంతో సేపు కోట్లాడిన తర్వాత ఫైనల్ గా వీళ్ళు తలుపు తెరిచి ముందుకు వెళ్తారు. కానీ అప్పటికే జాంబీస్ అక్కడికి వచ్చేసి కొంతమందిని లోపలికి రాకముందే కొరికేస్తాయి. దాంతో వాళ్ళు కూడా జాంబీల్లాగా మారిపోతారు. ఇంతమంది చావుకి కారణం ఈ ముసలతనే అయ్యి ఉంటాడు. ఇతను తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎవరిని లోపలికి రానియకుండా డోర్ ని క్లోజ్ చేసేసి ఉంటాడు. దాంతో ఇతనికి ఆ ముసలతని మీద పిచ్చ కోపం వచ్చి అతన్ని బాగా కొట్టేస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు ఇతని పైన రక్తం ఉండడం చూసి ఇతనికి కూడా ఆ వైరస్ వచ్చేసి ఉంటుంది. ఈ బాక్స్ నుంచి నువ్వు వేరే బాక్స్ కి వెళ్ళిపో అనడంతో వేరే దారి లేక ఇతను తన కూతురు మరియు ఆ ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు డోర్ క్లోజ్ చేసేసి వాళ్ళు మళ్ళీ రాకుండా దారాలతో డోర్ ని కట్టేస్తారు. అప్పుడే ఒక ముసలావిడకి తన క్లోజ్ ఫ్రెండ్ జాంబీ లాగా మారిపోవడం చూసి బాధలో ఆమె డోర్ ఓపెన్ చేయడంతో అటువైపు ఉన్న జాంబీలన్నీ వీళ్ళపైన అటాక్ చేసేస్తాయి. వీళ్ళు డోర్ ని ఓపెన్ చేయాలని చూసినా కూడా వీళ్ళు ఆ డోర్ ని దారాలతో కట్టేయడంతో అది ఓపెన్ కాదు. దాంతో వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకోలేకపోతారు. ముందు ముందు రైలు పట్టాలు బాగా లేవు అని చెప్పి ట్రైన్ పైలట్ బండిని అక్కడే ఆపేసి ట్రైన్ లో ఉన్న వాళ్ళకి వేరే బాక్స్ దగ్గరికి రమ్మని పిలుస్తాడు. దాంతో వీళ్ళు ఆ ట్రైన్ నుంచి కిందకి దిగి వేరే ట్రైన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా కాలిపోయిన ఒక ట్రైన్ సడన్ గా వీళ్ళపైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 7 అని కామెంట్ చేసేయండి.